హలో ఫ్రెండ్స్, మీరందరు నాకు ఎప్పుడు అంటుంటారు కదా, ఏంద్రా బాయ్ ఎప్పుడు వీడియో పెట్టినా హిందీలోనే పెడతావు, తెలుగులో ఎందుకు పెట్టావు రా బాయ్, నువ్వేం చెప్తావు హిందీలో అసలు అర్థమే కాదు, నెక్స్ట్ టైం పెట్టినప్పుడు ఎప్పుడు తెలుగులోనే పెట్టు అంటారు కదా. మీ అందరి కోసమే పెడుతున్నాను. సో ఇది క్రియేటిన్ వేసుకున్న థర్డ్ డే అనమాట. మంచిగా వామప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసిన ఫ్లాట్ బెంచ్లో ఫస్ట్ 10 kg, తర్వాత 20 kg, తర్వాత 30 kg, తర్వాత 35 kg, ఒక 4 సెట్ చేసిన అనమాట. 4 సెట్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ప్రతి సెట్లో 1 minute గ్యాప్ ఇచ్చిన. సో నా మజిల్ రికవర్ అయ్యి నెక్స్ట్ సెట్కి ప్రిపేర్ అవుతుంది అనమాట. ప్రతి సెట్ నేను లాస్ట్ టిల్ ఫెయిలియర్ వరకు చేసిన. సో నా మజిల్ మొత్తం ఫుల్ పంప్ అయ్యి అసలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది నా మజిల్. మీరందరూ చూస్తున్నారు బెంచ్ ప్రెస్ చేస్తూ ఉంటే మజిల్ ఎట్లా కదులుతుంది. దాని తర్వాత నేను చేసిన ఇంక్లైన్ బెంచ్ ప్రెస్లో కూడా సేమ్ 4 సెట్ చేసిన అనమాట. సేమ్ 12 reps. ఎవ్రీ సెట్కి నేను 30 to 40 seconds గ్యాప్ ఇచ్చిన. తర్వాత నేను థర్డ్ వేరియేషన్ వచ్చేసి బటర్ఫ్లై చేసిన అనమాట. బటర్ఫ్లై నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బటర్ఫ్లై చేసేటప్పుడు చెస్ట్ మజిల్ ఎట్లా చినుగుతుంది అంటే అట్లా చినుగుతుంది. సో మీరు చూడొచ్చు చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు నా చెస్ట్ మజిల్లో ఎట్లా గీతలు పడుతున్నాయి. తర్వాత నేను చేసిన కేబుల్ క్రాస్ చాలా అంటే చాలా డీసెంట్ మోడ్లో చేయాలి, లైట్ వెయిట్తో చేయాలి, ఎందుకంటే షోల్డర్ దుబ్బే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత నేను చేసిన పుషప్స్. సో నేను టోటల్ ఈరోజు 4 వేరియేషన్ చేసిన, 4 సెట్, 5 సెట్ చూడవచ్చు మీరు. నా వర్కౌట్ చేసిన తర్వాత నా చెస్ట్లో పంపు, షోల్డర్ కానీ చెస్ట్ కానీ ఎట్లా కనిపిస్తుంది. తర్వాత చెస్ట్ అయిపోయిన తర్వాత నేను చేసిన ట్రైసెప్ పుష్ డౌన్, ట్రైసెప్ వేరియేషన్ చేసిన అనమాట. 3 వేరియేషన్. ఫస్ట్ వచ్చేసి ట్రైసెప్ పుష్ డౌన్, తర్వాత సింగిల్ డంబల్ ఆర్మ్, తర్వాత కేబుల్ రివర్స్ కర్ల్ సింగిల్ ఆర్మ్తో చేసిన లైట్ వెయిట్తో. సో నేను ఓన్లీ ఈరోజు ట్రైసెప్ మజిల్ని టార్గెట్ చేసిన లైట్ వెయిట్తో, మోడరేట్ వెయిట్తో. తర్వాత చూడవచ్చు మీరు అందరూ నేను వర్కౌట్ చేసిన తర్వాత నా బాడీ కండిషన్ చూడండి. షోల్డర్ కానీ చెస్ట్ మాత్రం ఘోరంగా పంప్ వచ్చింది. నాకైతే అసలు నమ్మబుద్ధి కాలేదు, నా చెస్టేనా ఇది ఇంత ఘోరంగా పంప్ వచ్చింది. సో క్రియేటిన్ వల్ల కొంచెం బెనిఫిటే ఉంటుంది, కానీ అండర్ ట్రైనర్ చెప్పినట్టు తీసుకోవాలి. దానికి ఒక కండిషన్స్ ఉంటుంది, వాటర్ ఎట్లా తాగాలి,